హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు. అలాగే లోపల కబోర్డ్ డోర్స్ వచ్చి మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. అలాగే చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్న వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇంక ఇంటి వివరాల్లోకి వస్తే నార్త్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 23x66 అండి. ఇది 168 గజాలు అయితే కట్టించారు. ఇది సెన్స్లో చూస్తే 3.5 సెంట్లు దగ్గరగా అయితే వస్తుంది. సెంటర్లో మనకి ఇక్కడైతే గ్లాస్ అయితే ఇచ్చారండి. ఎలివేషన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, ఇంటి ముందు కూడా మనకు కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ అయితే ఇచ్చారు. మనకు పార్కింగ్ ఏరియాలో ఈజీగా ఒక కార్ అయితే పడుతుందండి. బయట కూడా ఒక కార్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుందండి. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపలికి ఎంటర్ అవుతే పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా ఎలాంటి కారైనా దగ్గర స్ట్రైట్గా మనకి ఇక్కడైతే పెట్టుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే మనకి బిల్డింగ్ అయితే వెనకైతే కట్టించారండి. ఒక 6 అడుగులు వదిలేసి అయితే మనకి వెనకైతే కట్టించారు. కాంపౌండ్ వాళ్ళకి మనకి బిల్డింగ్కి ఒక 6 అడుగులు అయితే వదిలేసారండి. ఎల్సై ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. అవసరం అయితే మనకి ఇక్కడైతే బైక్స్ అయితే పెట్టుకోవచ్చండి. మనం అయితే చూడొచ్చు, బిల్డింగ్ అయితే వెనకైతే ఉందండి. ఈ ప్లేస్లో మనకు బైక్స్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు బిల్డింగ్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. మన ఇది సిట్అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఈ అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. సింహద్వారం అంటే చాలా మంచిగా అయితే ఇచ్చారు డిజైన్ అయితే. డోర్కి అయితే టోటల్గా లేజర్ కటింగ్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు వచ్చి 2.5 feet అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇంటికి వాయిల్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 6 అడుగులు ల్యాండింగ్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. వాటర్ అంతా కూడా చాలా స్వీట్గా అయితే ఉంటుంది. మనకి ఇంటి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేయించారండి. పార్కింగ్ ఏరియా అయితే ఒకసారి చూడొచ్చు, చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే లివింగ్ హాల్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి లివింగ్ హాల్కి సెంటర్లో ఇక్కడ వుడ్తో పార్టీషన్ అయితే చేయించారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. టోటల్గా వుడ్ ఫినిష్లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనం ఇక్కడ కావాలంటే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్నాకైతే మనకు టోటల్గా చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. మనకి లివింగ్ హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. 8.5x8.5 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్లో అయితే ఎవరైనా ఆఫీస్ పర్పస్ కానీ గెస్ట్లు కానీ ఎవరైనా వస్తే కూర్చుని మాట్లాడుకోవడానికైతే బాగుంటుందండి. ఈస్ట్ వైపుకి డోర్ అయితే ఇచ్చారు. మనం మెయిన్ డోర్ అయితే చూడొచ్చండి. ఈ సైడ్ మూలకి మనకి ఈస్ట్కి డోర్ అయితే ఇచ్చారు, నార్త్ ఈస్ట్లో. ఫ్రెండ్స్, మనకి ఈ పార్టీషన్ దగ్గర యూజ్ చేసే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్తో వుడ్ ఫినిష్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో మనకి లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఎల్సేపు హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 14x12.5 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. మనకి హాల్ పెద్దదిగా రావడం వల్ల అయితే ఈ ప్లేస్లో అయితే మనకి సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. మనకి హాల్ నుంచి రైట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్గా వాల్కి అంతా కూడా మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. ఈజీగా 72 inches టీవీ వరకు కూడా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. మనకు టాప్ లైట్ స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్ అయితే ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్లో గ్రే కలర్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుంది. టీవీ యూనిట్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా లుక్లు అయితే ఉన్నాయండి. మంచి కాంబినేషన్లు అయితే యూజ్ చేశారు. అలాగే టీవీ యూనిట్లోనే కింద ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు, రిమోట్స్ అయి పెట్టుకోవడానికి అయితే. మనకు లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇంట్లో అంతా కూడా ఒకటే ప్యాటర్న్లో వర్క్ అయితే చేయించారు. వర్క్ అయితే కొంచెం క్వాలిటీగానే ఉందండి. మరి సేల్స్ బిల్డింగ్లా కాకుండా కొంచెం క్వాలిటీగానే చేయించారు. ఫ్రెండ్స్, మనకి అది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనం హాల్ అయితే ఒకసారి అయితే చూడొచ్చు, చాలా పెద్దదిగానే ఇచ్చారు. స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారండి. హాల్లో సెంటర్లో ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు. అలాగే పక్కన ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మన పక్కనే కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ తర్వాత చూద్దాం, ముందు బెడ్రూమ్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చూద్దామండి. లోపల బెడ్రూమ్ డోర్స్ అన్ని కూడా ఒకటే ప్యాటర్న్లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇది గ్లాసీ ఫినిష్తో వుడ్ ఫినిష్ అయితే తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడైతే గోల్డ్ కలర్ బార్డర్స్ అయితే యూజ్ చేశారు. మనకి గుమ్మాలకు కూడా అదే ప్యాటర్న్లో లామినేట్ సీట్స్ అయితే ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. వర్క్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. మనకు బెడ్రూమ్ అయితే పెద్దదిగానే వచ్చింది. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది.
అలాగే బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి ఇచ్చారు లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. కబోర్డ్లోనే సైడ్ ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేస్తారండి. స్లైడింగ్ డోర్స్ యూజ్ చేయడం వల్ల అయితే మనకి బెడ్రూమ్లో చాలా ప్లేస్ అయితే కవర్ అవుతుందండి. స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుందండి. వర్క్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు లోపల సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారు. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి టాప్ అండ్ డౌన్లో కూడా మనకి గోల్డ్ కలర్ బార్డర్స్ అయితే యూజ్ చేశారు. టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. అలాగే బెడ్రూమ్లో చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్కి వచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. ఇక్కడైతే పీవీసీ గుమ్మం అయితే ఇచ్చారండి. ఇప్పుడైతే లేటెస్ట్గా అయితే వస్తుందండి. ఒకసారి అయితే చూడొచ్చు. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x7 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్స్ స్టాఫ్స్ ఇవన్నీ కూడా టోటల్గా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. అన్ని వర్క్స్ కూడా టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఏమైనా క్లీనింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందంతే అండి. అలాగే మనకు లోపల యూజ్ చేసిన మెటీరియల్ కూడా కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారండి. బెడ్రూమ్ డోర్స్ కానీ, ట్యాప్స్ కానీ, సూట్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇదంతా కూడా కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మనకి టీవీ రైట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10x13 సైజులు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపలైతే చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్కి ఈ కార్నర్లో వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ అయితే చూద్దాం. మనకి ఈ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఈ వచ్చే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. మనకి సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయి. అలాగే మనకి ఆ గోల్డ్ బార్డర్ ఇవ్వడం వల్ల అయితే కబోర్డ్స్ చాలా లుక్ అయితే వస్తుందండి. పక్కన మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. టాప్లో మనకి అటకైతే ఇచ్చారండి. అన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే. మనకి ఈ బాత్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ బాత్రూమ్ అయితే వుడ్ గుమ్మం అయితే ఇచ్చారండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 4x7 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి 2 బాత్రూమ్స్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రామేశ్వరం నియర్ కవాడ రైల్వే గేట్ దగ్గర అయితే వస్తుందండి. ఆ రైల్వే గేట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉంది ఇంటి దగ్గర నుంచి జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. మరి లోపలికి అయితే కాదు, కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి బాలాచెరువు కానీ మెయిన్ రోడ్ కానీ జస్ట్ 5 to 10 minutesలో మనం వెళ్ళిపోవచ్చండి. ఇదైతే కొంచెం సిటీకి దగ్గరలోనే ఉంటుంది. ఫ్రెండ్స్ మన హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. మన కిచెన్కి వెళ్ళేటప్పుడైతే వుడ్తో పార్టీషన్ అయితే చేయించారు. టోటల్గా ప్లేవుడ్తో వర్క్ అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. కిచెన్ మెజర్మెంట్స్ వచ్చి 8.5x15 సైజులు అయితే ఇచ్చారు. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి. ఇక్కడ విండో హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా ఒక ప్లాట్ఫార్మ్ అయితే ఇచ్చారండి. పక్కన కూడా మనం మిక్సీ గ్రైండర్ లాంటివి పెట్టుకుని ఇక్కడ సెకండ్ ప్లాట్ఫార్మ్ అయితే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకునేకైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా మనకు టోటల్గా సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇక్కడైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికైతే టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజ్ చేసిన సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. టోటల్గా గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే మనకి ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. వర్క్ అయితే చాలా బాగుందండి. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. అలాగే ఇక్కడ టాప్లో అడ్జస్ట్ పైన పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికైతే ఇక్కడైతే ప్లేస్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మన కిచెన్ అయితే చాలా బాగా వచ్చిందండి. కిచెన్ వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా అయితే చేయించారు. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. బయటకైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు. మనకి ఈ ప్లేస్ అంతా కూడా వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే ట్యాప్ అయితే ఇచ్చారు. అలాగే మనం ఎవరైనా సర్వెంట్స్ వస్తే ఈస్ట్ వైప్స్ అందించి వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళిపోవడానికి అయితే మనకి సెట్ బ్యాక్స్ అయితే మంచిగా అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడైతే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ అయితే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. లోపలైతే వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. అలాగే లోపల మనకి స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇందాక చెప్పడం మర్చిపోయానండి. మనకి ల్యాండింగ్ కింద వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చాలా బాగుంది. చాలా మంచిగా అయితే మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. అలాగే ఇంటి ప్లానింగ్ కూడా చాలా మంచిగా అయితే వచ్చిందండి. మనకి హాల్లో సోఫా సెట్స్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందో ఒకసారి లైవ్లో వచ్చి చూడండి. మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 57 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 57 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది 168 గజాల్లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి.
ఫ్రెండ్స్ మనకి ఈ ప్రైస్ అయితే ఫైనల్ అయితే కదండి, నెగోసిబుల్ అండి, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్ మన పైకైతే వచ్చామండి. మనకు కాలం చోది వచ్చి 9 అడగండి, టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఆ కార్నర్లో 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను, టైట్లో కూడా స్టార్టింగ్ అయితే ఇస్తానండి. అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.